షాద్నగర్ నియోజకవర్గానికి ఉచితంగా 4 అంబులెన్స్లను మంజూరు చేయించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ సహకారంతో 50 లక్షల విలువైన 4 అంబులెన్స్లను ఉచితంగా అందజేశారు. అంబులెన్స్లకు పూజలు చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు లిమ్స్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు వీర్లపల్లి శంకర్. అత్యవసర సమయంలో నియోజకవర్గ ప్రజలు ఈ అంబులెన్స్లను ఉపయోగించుకోవాలని సూచించారు. తమ వంతు సమాజ సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు లిమ్స్ హాస్పిటల్ ఎండీ రామ్రాజ్. స్వేచ్ఛగా స్వతంత్రంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కాబట్టి ఇంకా చాలా గాంధీ కలలు కన్న దేశం ఇంకా చూడలేకపోతా ఉన్నాం కాబట్టి మనం ఎవరమో ఒకరము ఈ యొక్క స్వచ్ఛంద సేవ మొదలు పెడితేనే చాలా బాగుంటుంది. కాబట్టి మేము ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూనే ఒక స్వచ్ఛంద సేవ కూడా చేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలని ఒక ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. ఆ దిశగా మేమందరం అడుగులు వేస్తా ఉన్నాం. కాబట్టి దానికి తోడుగా ఈ యొక్క గాంధీ కలలు కన్న దేశంలో మనం అందరం స్వచ్ఛంద సేవ చేయాలనే సంకల్పంతో మేము కూడా ముందడుగేస్తామని చెప్పి ఆ యాజమాన్యం ముందుకు వచ్చి మరి 4 అంబులెన్సులు మళ్ళీ ఇలా మన అందరికి పేద ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క విజయదశమి నాడు తీసుకున్నాం. కాబట్టి అందులో వారు నిస్వార్థంగా, ఎందుకంటే పేద పేషెంట్లు ఏదైనా యాక్సిడెంట్ వచ్చినా అత్యవసర పరిస్థితులు వచ్చినా నియర్ బై హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో. కాబట్టి 108 ఉన్నప్పటికీ ఆ సర్వీస్ సరిపోతలేదు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసిన కాబట్టి వారు ఒక పెద్ద హృదయంతో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మళ్ళొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలకు మనం అందరం అండగా నిలబడాలి. సో ఈ అంబులెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అందాలి. అంటే విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్ లైక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా, లేదైనా ఇంకేదైనా ఎమర్జెన్సీ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళని మనము ఆ అంబులెన్స్ ఏదైతే ఉంటుందో లోకల్, అంటే ఎవ్రీ మండల్కి ఒక అంబులెన్స్ ఉంటుంది కాబట్టి ఆ అంబులెన్స్ లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు ఇమీడియట్ గా అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళ దగ్గరికి చేరుకొని నియర్ బై హాస్పిటల్కి చేరవేస్తారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైతే మనకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా అందడం వల్ల మనం ఆ పేషెంట్ సేవ్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి సర్వీసెస్ వల్ల మనము పేదవాళ్ళకి ముఖ్యంగా మనము సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది.